హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ వెంకటేష్. ఈ రోజు మనతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జువ్వాడి గ్రామం నుండి మచ్చర్ల శ్రీకాంత్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఇతను రాబోయే స్థానిక సంస్థల్లో వాళ్ళ గ్రామం నుండి సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారు. వారి నుంచి వారి యొక్క విలేజ్కి సంబంధించిన విషయాలు, అతని యొక్క విలేజ్కు అతని యొక్క మిషను విజను ఏ విధంగా ఉంది అతని మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వెల్కమ్ టు క్యూ న్యూస్. మీ ఈ ప్రేక్షకులందరికీ కూడాను ధన్యవాదాలు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు క్యూ న్యూస్. ధన్యవాదాలండి. ఓకే శ్రీకాంత్ గారు, సో మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీరు మా వ్యూవర్స్తో పంచుకుంటారని నేను కోరుకుంటున్నాను. ముందుగా బీసీల చైతన్య పరుస్తున్నటువంటి బీసీ ఉద్యమ నాయకుడు తీన్మార్ మల్లన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యూ న్యూస్ వ్యూవర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నన్ను క్యూ న్యూస్ స్టూడియోకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మచ్చర్ల శ్రీకాంత్. మా స్వస్థలం గాంధారి మండలం జువ్వాడి గ్రామం. నేను పీజీ వరకు కూడా చదువుకున్నాను. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంది? ఎవరు ఎలా? మేము రజక జాతి కులస్తులం. మా అమ్మ నాన్నలు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. నేను కూడా వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆ స్థాయి నుంచి చదువుకొని విద్యార్థి సంఘం నుండి రాజకీయ పార్టీల్లో, అదేవిధంగా కుల సంఘాల్లో పనిచేస్తూ ప్రస్తుతం జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మా జువ్వాడి గ్రామ సర్పంచ్గా పోటీ అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను. కరెక్ట్. యువత రాజకీయాల్లోకి రావడం మంచి సంకేతము. సో మీరు కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సర్పంచ్గా. సో మీ విలేజ్కి సంబంధించిన విషయాలపైన మీకు ఎంతవరకు అవగాహన ఉందా లేదా? ఉంటే ఏ విధమైన అవగాహన ఉంది? మా గ్రామానికి సంబంధించినటువంటి విషయాలపైన నాకు అవగాహన ఉంది. మా గ్రామంలో దాదాపుగా 1600 మంది జనాభా ఉంటారు. దాంట్లో ఒక 1000 మంది, ఒక 800 మంది ఆడవాళ్ళు, 600 మంది మగవాళ్ళు ఉంటారు. అదేవిధంగా చాలా వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఉంటారు. సో మీ యొక్క విలేజ్ యొక్క విస్తీర్ణం ఏంటి? ఏ విధమైన పంటలు పండుతాయి? మీ యొక్క వాటర్ రిసోర్స్ ఏ విధంగా ఉన్నాయి? మీ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఎలా ఉంది? హెల్త్ యాక్సెస్ మీ విలేజ్కి ఏ విధంగా ఉంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? వీటిపైన మీకు ఏమైనా అవగాహన ఉందా? అన్ని గత పాలకులు అన్ని చేశారా? మా విలేజ్లో దాదాపుగా 1350 ఎకరాలకు రైతు బంధు వస్తుంది. మా విలేజ్ విస్తీర్ణం మొత్తం కూడా 1500 ఎకరాలు. 129 సర్వే నంబర్లు ఉంటాయి. మా ఊర్లో చాలా వరకు కూడా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. మా ఊర్లో పండించే పంటలన్నీ కూడా వర్షాధారం మీద ఆధారపడి పండించే పంటలే. కేవలం ఒక 15-16 మందికి మాత్రమే బోర్లుండి 2 పంటలు పండిస్తారు. మిగతా వరకు కూడా మాకు తాగడానికి కూడా చాలా వాటర్ ఇబ్బంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మా గ్రామస్తుల సహకారంతో, అదేవిధంగా ఈ మిషన్ భగీరథ వాటర్ రావడం వల్ల ఈ 2 కంపేర్ చేసుకొని ప్రస్తుతం వాటర్ సమస్య లేకుండా చిన్నగా నెట్టుకొస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా ఊర్లో పూర్తిగా శాశ్వతంగా వాటర్ సమస్య లేకుండా చేయడమే నా లక్ష్యం. ఓకే, లక్ష్యం. ఓకే, వాటర్ గురించి చెప్పారు. సో మిగతా విషయాలపైన మీ గ్రామంలో ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి? ఏ రకంగా ఉన్నాయి? వాటిని ఏ విధంగా మీరు ఇష్యూ రిజాల్వ్ చేయాలనుకుంటున్నారు? వెంకటన్న గారు, మా గ్రామ పంచాయతీ దాదాపుగా వేరే గ్రామ పంచాయతీ నుంచి విడిపోయి 40 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ 40 సంవత్సరాల కాలంలో 7 సర్పంచులుగా చేశారు. అనేక ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారినప్పుడు కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, బీసీ కార్పొరేషన్ రుణాలు కానీ మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలకు, బీసీలకు అవి రావడం లేదు. కేవలం ప్రభుత్వాలు ఇచ్చే ప్రస్తుతం రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్లు ఇవి అడపదడప వస్తున్నాయి తప్ప
వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఉపాధి పరంగా ఉపాధి కల్పించేందుకు కార్పొరేషన్ రుణాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బీసీ బంధు కానీ దళిత బంధు కానీ ఏమాత్రం కూడా నా గ్రామ ప్రజలకు అందడం లేదు. కాబట్టి వారు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు ఉపాధి పరంగా ఉపాధి కల్పన కావాలన్న ఉద్దేశంతో రాబోయే రోజుల్లో పాలకులను అవసరమైతే బతిమాడతా, లేదంటే వాళ్ళని నిలదీసైనా సరే కానీ నా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవానికి ప్రతి గరీబోనికి ప్రభుత్వాలు ఇచ్చే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా నేను ఉద్యమిస్తా, దానికోసం కృషి చేస్తా నేను. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టే పాలకులు మారిరు, వాళ్ళు డెవలప్ అయ్యారే తప్ప నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను డెవలప్ చేయలే. కనీసము వారి అవసరాల రీత్యా వాళ్ళను వీళ్ళు ఓటర్లకు ఒక ఓటర్ లాగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఏమాత్రం కూడా సోయి పాలకులకు లేదు ఇప్పటి వరకు కూడా. చాలా ఇష్యూస్ను ఐడెంటిఫై చేశారు. సో మరి ఏ విధంగా మీరు రిజాల్వ్ చేస్తారు? మీ యొక్క గ్రామానికి వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీరు ఏదైనా ఫండ్స్ కావాలంటే మీ ఎమ్మెల్యే దగ్గర పోవాలి. ఎమ్మెల్యే బాధ్యత. అవును, మీరు ఓటేసిరు కాబట్టి మీరు ఎమ్మెల్యేతోని పని చేయించుకోవాలా. అవును. మీరు ఎంతవరకు మీరు మీ ఎమ్మెల్యేతో పని చేయించుకున్నారు? గడిచిన దశాబ్దాలు ఉన్నాయి కదా. అవును. సో ఎవరైనా మీరు ఇప్పటి వరకు కూడాను తాగునీటి సమస్య ఉంది, అవును, సాగునీటి సమస్య ఉంది, అవును, వీటిపైన ఇంతవరకు కూడాను ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు గత పాలకుల నుండి? అంటే మీ యొక్క గ్రామ సర్పంచ్ గా వివిధ చాలా మంది వర్క్ చేశారు కదా, వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోయారు? అంటే గతంలో సర్పంచ్లో చేసిన వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఎమ్మెల్యేల దగ్గరకు పోయిరే తప్ప ప్రజల అవసరాల కోసం వాళ్ళు పోలేదు. పోయి ప్రజల సమస్యలు వారి దగ్గర వివరించలేదేమో. ఒకవేళ వివరించినప్పుడు కూడా ఇక పరిష్కారం కాలేదు. మరి వాళ్ళు మంచిగున్నారా చెడుగున్నారా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ నన్ను మా గ్రామ ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేస్తా. ఎందుకనంటే మా ఊర్లో ఒక 2-3 బావిలు ఉన్నాయి. ఆ బావిలకు ఇప్పటికి కూడా కరెంటు సౌకర్యం లేదు, పైప్ లైన్ సౌకర్యం లేదు. అదేవిధంగా మా ఊరికి ఒక 2 బోర్లు ఉన్నాయి. ఊరుకు 2 కిలోమీటర్ల దూరం నుండి మా గ్రామంలోకి ఆ వాటర్ వస్తే అవే వాటర్ను మేము ప్రస్తుతం తాగుతున్నాం, గతంలో కూడా తాగినాం. ఆ వాటర్కి సంబంధించి మా ఊరుకు దగ్గరలో ఒక సంపు ఏర్పాటు చేస్తే ఆ సంపు ద్వారా ఊర్లో ఉన్నటువంటి 2 వాటర్ ట్యాంకులకు ఎక్కియడం వల్ల శాశ్వత నీటి సౌకర్యం నేను కల్పించిన వన్ అవుతా. అదేవిధంగా ఆ ఊర్లో ఇంకా 2-3 బావుల నుండి ఒక మినరల్ వాటర్ ప్లాంట్కు ఒక బావిని కనెక్షన్ ఇచ్చి ఇంకో 2 బావులను పశువుల కోసం పశువుల కుండీలను ఇంకొక 2 కుండీలను ఎక్స్ట్రా కట్టించి దాంట్లో వేయడం వల్ల అటు పశువులకు ఇబ్బంది ఉండదు, ఇటు మినరల్ వాటర్ తాగడం వల్ల కూడా ఇబ్బంది ఉండదు. ఈ సమస్యను నన్ను సర్పంచ్గా గెలిపించిన 6 నెలల్లో నేను మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. 6 నెలల్లో శాశ్వత నీటి పరిష్కారం అయ్యే విధంగా నేను చూస్తా. ఎందుకనంటే పాలకులకు మనం ఓట్లేసి గెలిపించినాం. ఎమ్మెల్యే గారికి ఫస్ట్ పోయి మా గ్రామ ప్రజలను తీసుకుపోయి నా వార్డు మెంబర్లను తీసుకుపోయి బతిలాడతా. చేయకపోతే అవసరం అంటే ఉద్యమిస్తా. మెస్ల లేకుండా చీమ మెస్లనియన్నట్టుగా ఆయన మెస్లనియకుండా చేసి మేము ఆయన దగ్గర పోవడం కాదు, ఆయనే మా దగ్గర దిగి వచ్చేటట్టు ఉద్యమిస్తాం. గతంలో కూడా మా ఊరుకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాకు ట్రాన్స్ఫార్మర్కు కరెంటు కనెక్షన్ లేకపోతే మేమందరం కలిపి మా గ్రామస్తుల సహకారంతో రోడ్డు మీద కామారెడ్డి బాన్స్వాడ మెయిన్ రహదారి పైన మేము 1 గంట సేపు ధర్నా చేస్తే ఇమీడియట్ ఆయన వచ్చి 10 నిమిషాల్లో కరెంట్ కనెక్షన్ ఇచ్చిపోయిండు. ఆ మాత్రం చేసేవాళ్ళమండి. ఈ సమస్యను పరిష్కరించుకోలేమా మేము? సో చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మీరు అంత చైతన్యవంతులై ఉండి కూడాను ఇప్పటి వరకు ఆ యొక్క సమస్య తీర్చలేకపోవడం చాలా బాధాకరము. సో మీలాంటి యువత రాజకీయాల్లోకి రావడము, ప్రథమ పౌరుడిగా ఆ విలేజ్కి ప్రథమ పౌరుడిగా మీరు వ్యవహరించి ఆ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తా అంటున్నారు చూడు, యాక్సెప్ట్ మీరు చేయాలని నేను కోరుకుంటాను. ఒకవేళ సహకరించకపోతే కూడా మీరు ఎమ్మెల్యే కానీ ఇతర అధికారుల నుండి ఏ విధంగా వర్క్ చేసుకోవచ్చు అనే వ్యూహాన్ని కూడా మీరు మీ వ్యూవర్స్ చెప్తున్నారు, ప్రజలకు చెప్తున్నారు. రియల్లీ గుడ్. ఓకే. సో ఇవి కాకుండా ఇప్పుడు ఈ ఫండ్స్ అనేది రెవెన్యూ సోర్సెస్ ఫండ్స్, అవును, సో రకరకాల ఫండ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్, వీటిపైన మీకు ఏమైనా అవగాహన ఉందా? ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే
ఒక పర్సన్ పైన ఇంత అని చెప్పేసి 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ అదేవిధంగా జనరల్ ఫండ్ ఆ ఫండ్ ద్వారా ప్రస్తుతం మా గ్రామంలో లైటింగ్ కానీ కరెంట్ బిల్స్ కానీ అదేవిధంగా అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఆ ట్రాక్టర్ తీసుకున్నారు జీపీ కోసం చెత్త ట్రాక్టర్ అని వాటర్ ట్యాంకర్ అని అవి మెయింటెనెన్స్ కు దానికోసం వెళ్ళిపోతా ఉన్నాయి ఆ ఫండ్ జనరల్ ఫండ్ 15th ఫైనాన్స్ ఇక గ్రామంలో అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా ఆ ఫండ్ యూజ్ అయితలేదు కనీసము గ్రామంలో ఒక పేదవాడిని సడన్ గా వర్షాకాలంలో ఇల్లు కూలిపోయింది 1 లక్ష రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి సహాయం చేద్దామంటే దాంట్లో 10,000 కూడా లేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితి లేకుండా ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇందిరమైనలో నేను 5 సంవత్సరాలు పదవి కాలంలో ఉన్నప్పుడు వాస్తవంగా ప్రస్తుత గవర్నమెంట్ ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామంటుంది దా లెక్క ప్రకారంగా మా గ్రామానికి 10 ఇండ్లే వస్తాయి కానీ నేను ఎమ్మెల్యే గారితో నాకు రావాల్సింది 10 ఇండ్లు కాదు నా గ్రామ జనాభా ప్రకారం సంవత్సరానికి 20 ఇండ్లు ఇవ్వండి అర్హులైన ప్రతి పేదవానికి కూడా మీరు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఆయనతో బతిమాడతా అవసరం అంటే ఉద్యమించైనా సరే నేను 5 సంవత్సరాల పదవి కాలంలో సంవత్సరానికి 20 ఇండ్ల చొప్పున 5 సంవత్సరాలకు 100 ఇండ్లు తెచ్చి కంప్లీట్ గా మా గ్రామంలో ఏ ఇల్లు లేని పేదవానిగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఆ విధంగా కృషి చేస్తాను నేను అదేవిధంగా ఇప్పుడు మాకు వేరే రెవెన్యూ సోర్సే లేదు బిజినెస్ లేదు మా ఊర్లో ఏమాత్రం కూడా బిజినెస్ షాప్ల ద్వారా వచ్చేది లేదు వీడిసి బిల్డింగ్స్ లేవు ఎటువంటి ఫ్యాక్టరీస్ లేవు కాబట్టి మా ఊరికి వేరే రెవెన్యూ సోర్స్ లేదు కదండి కాబట్టి అవసరం అంటే ఇంకొంచెం ఎంపీ లాట్స్ తీసుకుంటాం ఎంపీలకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 2 కోట్ల నిధులు ఇస్తా ఉన్నది వాళ్ళు 2 కోట్ల నిధులు ఎప్పుడైనప్పుడు కూడా ఎంపీలు ఆ జుక్కలు నారాయణఖేడ్ జైరాబాద్ ఆందోళ్ ఆ నియోజకవర్గాల నుంచే ఎంపీలు అవుతా ఉన్నారు వాళ్ళే దండుకుంటా ఉన్నారు కానీ మా దగ్గర నుంచి కూడా మేము కూడా వాళ్ళకి ఓట్లేసి గెలిపించినాం కదా వారి దగ్గర నుంచి ఎంపీ నిధులు తీసుకొచ్చి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘానికి కూడా కుల సంఘం బిల్డింగ్ కు 2,50,000 రూపాయలు ఎంపీ నిధుల ద్వారా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా గత ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు హామీ ఇచ్చారు అవసరం అంటే ఆ కుల సంఘాలను తీసుకుపోయి ఎంపీ గారిని బతిలాడతామా అవసరం అంటే ఆయనతో కూడా ఫైట్ చేసైనా సరే మా కుల సంఘాలకు ప్రతి సంఘానికి కూడా 2,50,000 ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా సో ఆ విధంగా మీకు ఒక విలేజ్ పైన సమస్యల పైన పూర్తి అవగాహన ఉందని అనుకుంటున్నాను అవును సో నమ్ముతున్నాం ఒకవేళ మీరు వాగ్దానాలు చేశారు అవును ఏది నేను ఇది చేస్తాను అది చేస్తానని అవును ఇన్ కేస్ చెయ్యకపోతే మీరు రిజైన్ చేస్తారా ఇప్పుడు తీన్మార్ మల్లన్ గారు ఏదైతే రీకాల్ అని చెప్తా ఉన్నారో రైట్ టు రీకాల్ అదే విధంగా నేను కూడా బరాబర్ రిజైన్ చేస్తాను ఎందుకంటే అండి నేను సర్పంచ్ కావడం వల్ల బయట జనాలకు పరిచయం కావాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ బయట జనాలకు పరిచయస్తున్నే నేను సర్పంచ్ కావాలనుకుంటున్నది నా వ్యక్తిగత అభివృద్ధి కోసం కాదు నా గ్రామ అభివృద్ధి కోసం నా గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి కూడా అందాలి ఆ సంక్షేమ పథకాలు పేదవానికి అందినప్పుడే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు ఎందుకంటే గతంలో దాదాపుగా నా గ్రామంలో 80 నుంచి 90 మంది వృద్ధులకు వికలాంగులకు కొంతమంది వికలాంగులకు వితంతువులకు అదేవిధంగా 60 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకు పెన్షన్ రాక పాపం వాళ్ళు అలమటిస్తా ఉన్నారు గత 4 సంవత్సరాల నుండి నేను బయట ఒక రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు కూడా కనీసం ఒక పెన్షన్ ఇప్పించలేకపోతున్నానండి నేనే కాదు కనీసం ఒక ఎమ్మెల్యేలు కూడా ఒక పెన్షన్ ఇప్పించలేని పరిస్థితి ఆ పరిస్థితి రాకుండా వాళ్ళకు పెన్షన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా నేను కృషి చేస్తా అదేవిధంగా గతంలో పెన్షన్లు ఇప్పించినటువంటి వ్యక్తులందరూ కూడా వారి దగ్గర పెన్షన్లు ఇప్పించి కేసీఆర్ ఫస్ట్ ఇచ్చినటువంటి 2,000 పెన్షన్ వితంతులకు బీడీ కార్మికులకు వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు ఇచ్చినట్టు 3,016 రూపాయల పెన్షన్ల వాళ్ళు ఫస్ట్ నెల పెన్షన్ వాళ్ళే దొబ్బేసిరు గత పాలకులు అటువంటి చరిత్ర వాళ్ళది అదేవిధంగా మా ఊర్లో ఒక వితంతు మహిళ గతంలో సర్పంచ్ ఉన్నటువంటి ఒక ఆయనకు పోయి తమ్మి నాకు పెన్షన్ వస్తలేదు నాకు 2,000 రూపాయల పెన్షన్ ఇప్పియు అని చెప్పేసి ఆయన బతిమలాడుకుంటే అత్యధిక బతిమలాడినందుకు నేను అప్పుడు నాకు ఓటేసేందుకు నేను నీ కాలు మొక్కినా ఇప్పుడు నువ్వు నాకు కాలు మొక్కినా కూడా నేను నీకు పెన్షన్ ఇయ్యా అని చెప్పేసి ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆమె ఇంత బతిమలాడా కానీ ఈయన వినకుండా ఉల్టా ఆమెను చెప్పుతో కొట్టినటువంటి ఘనత మా ఊరు గత పాలకులది ఆ పరిస్థితి లేకుండా
నేను మా గ్రామ ప్రజలకు వాళ్ళు నాకు ఒక్కరోజు ఓటేస్తే 1825 రోజులు నేను వాళ్ళ కోసం పనిచేస్తా. నేను వాళ్ళకు పాలకుని లెక్క పాలన చేయను, సేవకునిలాగా వాళ్ళ సేవ చేసుకుంటా. దానికోసం అని చెప్పేసి నేను సర్పంచ్ కావాలనుకుంటున్నా. కాబట్టి నేను నా గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ కావాలనుకుంటున్నా తప్ప నా వ్యక్తిగత అభివృద్ధి కోసం నేను సర్పంచ్ కావాలనుకుంటలేను. సో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ అంటే డబ్బు ఎక్కువగా ఫ్లో ఉంటది. అవును, మందు, అవును, విందు, అవును. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవి ఏ రకంగా మీ ఊర్లో ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతాయి ఈ ఓటర్లను? ప్రస్తుతం ఉన్న తరుణంలో సోషల్ మీడియా రావడం వల్ల అందరూ కూడా చైతన్యవంతులయ్యారు. తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమం మీద ఎక్కడో సూర్యాపేటలో పెట్టిన మీటింగు ఇటు మూలన ఉన్నటువంటి మా కామారెడ్డి జిల్లాలో కూడా మేము చూస్తా ఉన్నాం. అంటే సోషల్ మీడియా ప్రభావితం అయింది కదండి. మరి శ్రీకాంత్ ఎటువంటి వాడు, ఇంకొకరు ఎటువంటి వాళ్ళు, వాళ్ళందరూ చూస్తున్నారు కదా. కాబట్టి శ్రీకాంత్ మంచి చేస్తాడా, ఇంకొకరు మంచి చేస్తాడా అనేది వాళ్ళు ఆలోచిస్తారు కదా. అటువంటి అప్పుడు నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మందు వంచాల్సిన అవసరం లేదు. నా మీద మా గ్రామ ప్రజల అభిమానం ఉంది, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఒక మంచి నాయకుడు కావాలనుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు నన్ను ఆదరిస్తారు కూడా, నన్ను సర్పంచ్ గెలిపిస్తారు కూడా. ఆ నమ్మకం నాకుంది. సో మీరు మీ విలేజ్ సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్పారు, కానీ విద్య గురించి చెప్పలేదు. మీ ఊర్లో ఉన్న విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, అందరికి అందుబాటులో ఉందా, ఇంకేమన్నా మీకు కావాల్సిన డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా వాటిపైన? ఉన్నాయండి. దాదాపుగా మా ఊర్లో 8వ తరగతి వరకు స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 78 మంది పిల్లలు ఉంటారు. ఒక ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, 79 మంది మొత్తం కూడా. ఈ 79 మందికి 8th వరకు ఉంది. అది 5th వరకు ప్రైమరీ స్కూల్ గా గతంలో గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. గతంలో ఎస్ఎంసి చైర్మన్ ఉన్నప్పుడు మా స్కూల్ను మా గ్రామస్తుల సహకారంతో మేము అప్గ్రేడ్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళకు తీర్మానం చేశారు. ఆ తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరము దాన్ని 8th గా మార్చారు. 8th గా మార్చడం వల్ల మాకు ఒక అన్యాయం ఏం జరుగుతూ ఉందంటే, ఒక 2 మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. తెలుగు, ఇంగ్లీష్కు వీటికి లాంగ్వేజ్ టీచర్ కావాలి. లాంగ్వేజ్ టీచర్ కావాలంటే స్కూల్ అసిస్టెంట్లు కావాలి. ఆ స్కూల్ అసిస్టెంట్లను అసలు మా ఊరికి అస్సలు లేరు. ఎందుకంటే ఇక్కడ అప్గ్రేడ్ లేదు కదా అని చెప్పేసి. ఆ ఎంఏఓ కడితే ఏమంటే మీది అప్గ్రేడ్ లేదు కదా, 5th వరకే ఉంది, మీ గ్రామస్తుల సహకారంతో చేసుకుంటామన్నారు, కాబట్టి ఇక్కడ మేము స్కూల్ అసిస్టెంట్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ఆయన ఎంఈఓ గారు అదే చెప్తున్నారు. కానీ మేము పర్సనల్గా మా గ్రామస్తుల సహకారంతో మా స్కూలు హెడ్ మాస్టర్ గారు పాపం ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన పిఆర్టీయు మా మండల ప్రెసిడెంట్ కూడా. ఆయన సహకారంతో ఎంఈఓ గారి దృష్టికి, డిఓ గారి దృష్టికి తీసుకపోతే డెప్యుటేషన్ మీద మా పక్క విలేజ్ లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ను ఒక 2ని మా ఊరికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రస్తుతము హిందీ, ఇంగ్లీష్, తెలుగు మేము ఒక 3 టీచర్లను తెచ్చుకొని చెప్పించుకోగలుగుతున్నాం. కానీ ఇది ఇట్లానే డిప్యుటేషన్ మీద ఉన్న వాళ్ళకి ఏంటంటే సరైనటువంటి బాధ్యత ఉండదు. వాళ్ళు ఈ రోజు వస్తారు, రేపు రారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటే లీవ్ పెట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తారు వాళ్ళు. కాబట్టి నేనేం చేస్తానంటే, రాబోయే రోజులలో ప్రైవేట్ స్కూల్ కు ఏ పిల్లలు అయితే పోతున్నారో, ప్రస్తుతం మా ఊరి నుంచి ప్రైవేట్ స్కూల్ కు దాదాపు ఒక 50 మంది పిల్లలు పోతారండి. ఆ చిన్న గ్రామం నుండి 50 మంది ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తారు. 50 మంది ప్రైవేట్ స్కూల్ కి వెళ్తారు. డైలీ 3 బస్సులు మా ఊరికి వస్తాయి, ప్రైవేట్ స్కూల్ బస్సులు. ఒక 2 బస్సులు వస్తాయి, ఒక టాటా ఏస్ వస్తుంది, 3 వస్తాయి. వాటిని రాకుండా దాదాపుగా కంప్లీట్ గా మా ఊర్లోనే ప్రైవేట్ కు దీటుగా మా స్కూల్ ను మార్చి ఆ పిల్లలు కూడా ఇక్కడనే వేసి దాన్ని 8th నుంచి 10th వరకు కూడా మేము అప్గ్రేడ్ చేసుకొని, అవసరమంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని అప్గ్రేడ్ చేసుకొని పర్మనెంట్ స్కూల్ అసిస్టెంట్ను మా ఊరికే తెచ్చుకొని మంచి విద్యను మా గ్రామస్తులకు అందిస్తాం. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అట్లనే మా ఊర్లో ప్రైవేట్ పోయే పిల్లలు ఏ విధంగా అయితే స్కూల్ యూనిఫామ్, షూసు, ఆ బెల్ట్, టై వేసుకొని వెళ్తా ఉంటారో, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ పిల్లలు కూడా అట్లే ఉండాలని చెప్పేసి మేము కొత్తగా స్కూల్ యూనిఫామ్ తీసుకొచ్చి ఆ విధంగా చేసినాం. మీరు మా ఊరికి వచ్చి చూడండి, పిల్లలు ఈ పిల్లలకి ఆ పిల్లలకి కంపేర్ తేడా ఉండదు. వాళ్ళ టీషర్ట్ వెనకాల పైన కూడా వాళ్ళ స్కూల్ పేరు రాసి ఉంటుంది బ్రహ్మాండంగా. మా పిల్లల స్కూల్ టీషర్ట్ వెనక పైన కూడా ఎంపీపీఎస్ జువాడి అని రాసి ఉంటుంది. సో హెల్త్ యాక్సెస్ ఏ విధంగా ఉంటుంది? ఏది మీకు యొక్క ఆరోగ్య
మీకు ఏమైనా సబ్ సెంటర్ కానీ ఉమ్, హాస్పిటల్ కానీ హాస్పిటల్ వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది? ఉమ్. సో మీకు అవన్నీ సౌకర్యాలు కరెక్ట్ గా ఉన్నాయా మీ విలేజ్ లో? మా విలేజ్ మా మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కాబట్టి మా దగ్గర హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయలేకపోయారు. కాబట్టి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే ఆల్టర్నేటివ్ మండల కేంద్రంకి పోవాల్సిందే. అక్కడ ఆల్రెడీ సిహెచ్ హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడికే పోవాలి. ఒకటి ఏంటంటే మేజర్ గా మా దగ్గర ఉండేటువంటి గర్భిణీ స్త్రీలకు కొంచెం ఇబ్బంది అవుతా ఉన్నది. మా ఊర్లో ఆశా వర్కర్ లేక, ఆ ఆశా వర్కర్ గతంలో ఉండే కొన్ని కారణాల వల్ల ఆమె వర్క్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఆశా వర్కర్ కావాలని చెప్పేసి గ్రామస్తులు అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ మహిళలకు కంపల్సరీ ఆశా వర్కర్లు అవసరం. కాబట్టి ఆ సమస్య లేకుండడం కోసం రాబోయే రోజుల్లో నేను సర్పంచ్ అయిన ఫస్ట్ నేను చేసే పని అది. ఈ మా గ్రామస్తుల సహకారంతో అందరితోటి మేము ఒక తీర్మానం చేసుకొని మా జిల్లా డిఎంహెచ్ఓ గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసి మాకు ఆశా వర్కర్ను పర్మనెంట్ ఆశా వర్కర్ను నియమించాలని చెప్పేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తాం. అవసరం అంటే వారితో కాకుంటే మేము హెల్త్ సెక్రటరీ గారి దగ్గర కూడా పోయి మా సమస్యను పరిష్కరించుకునే విధంగా నేను కృషి చేస్తాం. ధన్యవాదాలు. మీరు చాలా విషయాల గురించి మీ విలేజ్ మీద మీకు చాలా పట్టు ఉన్నట్టుంది. సో మిమ్మల్ని ఈ యొక్క మీ విజన్ని కూడాను ప్రజలు అర్థం చేసుకుంటారు, జువాడి గ్రామ ప్రజలు అర్థం చేసుకుని మిమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్. థ్యాంక్ యూ.